హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే రక్షాబంధన్ రోజు వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే ప్రసాదాన్ని టైం అయిపోతుంది. ఫాస్ట్‌గా అంటే ఫస్ట్ మేము వాడికి కట్టేసామనమాట. వాడికి కట్టేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఖ్యాతి చేత మా ఇద్దరు పిల్లలకైతే కట్టించాము. ఫస్ట్ పెద్దక్కల బాబుకి, అలాగే చిన్నక్కల బాబుకి కూడా రాఖీ అయితే కట్టించాము. పిల్లల అల్లరి తెలుసు కదండీ మీకు. మా పాప డ్రెస్ చూసి మీరు కామెంట్ పెట్టద్దు. గోవా డ్రెస్ అన్నమాట ఇది. ఇది అందరూ ఆ డ్రెస్‌కి పెట్టిన పేరు. అస్సలు బొట్టు పెట్టమంటే దాని యాక్టింగ్ చూడాలి. వామ్మో! రాఖీ చూసారా ఎలా కడుతుందో బిట్లుగాను. కొంచెం కట్టడం, కొంచెం తీయడం. చాలా అల్లరిగా సాగిందండి రాఖీ రోజైతే. ఆ రోజు మార్నింగ్ అయితే నేను హడావిడిగా దీపం పెట్టేసుకొని హడావిడిగా ఎంత నేను ఎర్లీ మార్నింగ్ 6కి లేచినా సరే నాకు దీపం పెట్టుకొని ఇదంతా అయ్యేటప్పటికి లిటరల్‌గా 9 అయిపోయిందండి. 3 అవర్స్. అంటే అదే రోజు నేను మార్నింగ్ బట్టలు ఉతుక్కొని, గుమ్మాలన్నీ కడుక్కొని, ఫ్రంట్ అది కడుక్కొని, అప్పుడు స్నానం చేసి దీపం పెట్టే టైంకి 9 అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా తమ్ముడైతే డ్యూటీలో జాయిన్ అయిపోతున్నాడు. రండి లేకపోతే డ్యూటీలో జాయిన్ అయిపోతాడని ఫోన్ వస్తే ఇంక నేను గబా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఫస్ట్ అన్నయ్యకి కట్టేసి, ఫస్ట్ పిల్లలిద్దరికి నెక్స్ట్ కట్టేసిన తర్వాత తమ్ముడి దగ్గరికైతే వెళ్ళాను. తమ్ముడు ఆల్రెడీ ఆ టైంకి వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ చేసుకుంటున్నాడు. కానీ ఆ వర్క్‌ని నా కోసం పక్కన పెట్టి తనైతే నా చేత రాఖీ కట్టించుకున్నాడు. ఫస్ట్ ఎప్పుడు కూడా తమ్ముడికి కట్టాక మిగతా వాళ్ళందరికీ కడతాము. అది ఫస్ట్ నుంచి ఎందుకో అలా అలవాటు అయిపోయింది మాకు. ఈసారి మాత్రం ఫస్ట్ అయితే అన్నయ్యకి కట్టేసాము. ఈలోపు ఏంటంటే ఆ రోజే చెల్లి పెళ్ళికి సారే కూడా చేస్తున్నారనమాట. అంటే లడ్డూలు, అరిసెలు, సల్మిడి ఇవన్నీ కూడా ఆ రోజు చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా లైఫ్‌లో ఎప్పుడు కూడా నేను లడ్డు చుడతానని అనుకోలేదు. కానీ ఆ రోజైతే చుట్టాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ ఇవి వాళ్ళు చేసిన వంటలు. తర్వాత ఖ్యాతికి ఎదురింట్లోనే ఒక బాబు ఉంటాడు. బాబు అంటే పెద్దవాడే, రేవంత్ అని. తనకైతే రాఖీ అయితే కట్టించేసాననమాట. తనకి రాఖీ కట్టించేసిన తర్వాత నేనే కట్టాను. ఖ్యాతి అసలు ఎక్కడా కట్టలేదండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అసలు అంటే పిల్లలకి ఆ ఏజ్‌లో తెలీదు కదా! సో, తనకి కట్టేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత లడ్డు అయితే పాకం వచ్చేసింది. కాస్త హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళైతే పిలిచారు మమ్మల్ని. పిలిచి నేను పెద్ద హీరోయిన్‌లా వెళ్ళాను కానీ నాకైతే బాబోయ్! చేతులైతే కాలిపోయాయి అసల. సో, ఇవన్నీ అయ్యేటప్పటికి 5 అయిందనమాట. లడ్డూలు చుట్టడం అయ్యేటప్పటికి 5 అయితే మా తమ్ముడు ఇంకొక తమ్ముడొస్తే తనకు కూడా రాఖీ కట్టేసి ఇంక గాజువాక్ వెళ్ళిపోయామండి. గాజువాక్ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో, అన్నయ్యకైతే రాఖీ కట్టేసాము మేమిద్దరం. అంటే పెద్దక్క రాలేదు. నేను, చిన్నక్క ఇద్దరమే వెళ్ళాం. పెద్దక్క బదులు కూడా మేమే అయితే అన్నయ్యకి రాఖీ కట్టేసాము. ఇంకా ఆ రోజైతే మా సెలబ్రేషన్స్ కొంచెం లిటరల్‌గా చాలా గట్టిగా సాగాయనే చెప్పొచ్చు. అలాగే ఇంకేముంది ఆ రోజైతే మనం భోంచేసేసి అన్నీ చేసేటప్పటికి 11, 12 అయింది పడుకునేటప్పటికి. నెక్స్ట్ డే జ్ఞానేశ్వరికి స్కూల్ ఉంది, నితీష్‌కి స్కూల్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగే అక్క వాళ్ళు బయలుదేరిపోయారు. నేను, అన్నయ్య అయితే కార్‌లో వాళ్ళని డ్రాప్ చేసేసి మేమైతే మార్కెట్‌కి అయితే వెళ్ళిపోయామండి. ఇదండి ఆ రోజు వ్లాగ్. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్ బాయ్.